వెల్కమ్ టు వేదిక టీవీ. సార్, నిన్న వాళ్ళు మహాసభ ఏర్పాటు చేసుకున్నారు కదా, దాంట్లో ప్రధాన మందకృష్ణ మాదిగ గారినే మేము టార్గెట్ చేసామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు చేసి ఎన్ని టార్గెట్ చేసినా వాళ్ళకు తెలుసు. ఇన్ని రోజులు వాళ్ళు కూర్చుండి ఒక దగ్గర కుప్ప మీద కూర్చుండి తిన్నట్టుగా వాళ్ళకు ఉన్నది. ఈరోజు వర్గీకరణ అంటే భయపడుతున్నారు. వర్గీకరణ అంటే జనాభా ప్రాతిపదికన ఫలాలు వస్తాయి, అందరికీ సమాన ఫలాలు కావాలి. 59 ఉపకులాలకు సమాన ఫలాలు అందాలంటే అందరికీ న్యాయం జరగాలి కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు 4 కొడుకులు పుడతారు, 4కి 4 సమానంగా తండ్రి పంచిస్తాడా లేదా? ఇది కూడా అంతే. ఇప్పుడు మనకు ఎస్సీ క్యాస్ట్లో 61 ఉపకులాలు ఉన్నాయి. 61లో 2 తెలిసినాయి, అవి మాదిగా మాల. మిగతా 59 ఉపకులాలు ఎవరికి తెలియదు. ఆ 59 ఉపకులాలకు కూడా సమాన వాటా కావాలంటే ఇది ఏబిసిడి వర్గీకరణ కావాలి. మరి కావాలని దానికి 30 ఏండ్ల నుంచి మరి పోరాటం చేస్తూ ఈరోజు ఫలితం వచ్చిన శుభ సందర్భంలో వీళ్ళు అడ్డుకట్ట వేయడం ఇది మంచి పద్ధతి కాదు. మేము అంబేద్కరిస్టులం అంటారు. అంబేద్కర్ ఏమన్నాడు? అంబేద్కర్ ఆయన ఒక సామాజికవేత్త. ఆయన ఏంటంటే అందరికీ సమాన ఫలాలు కావాలి, అందరి అభ్యుదయం కోసమే పోరాటం చేసిన వ్యక్తి అంబేద్కర్. మరి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళ ఆశయాలను నడిపించాల్సింది, భుజాల మీద వేసుకోవాల్సింది మనమందరం. మీరు అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు అంబేద్కర్ ఆశయాలను తొంగల దొక్కి వాటి పక్కకు పెట్టి ఈరోజు మాకే కావాలనుకోవడం అది తప్పు. అది సభ్యత కాదు. వాళ్ళు అసలు అంబేద్కర్ వారసులే కాదు. మరి అన్న చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు మనవాదులు అయిపోతున్నారు, కానీ వాళ్ళు అంబేద్కర్ వాదులు కావడం లేదు. అంబేద్కర్ వాదులు అంటే ప్రతి ఒక్కటి శ్రేయస్సు కోరాలి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడిచేవారే అంబేద్కర్ వాదులు. కాబట్టి వాళ్ళు ఆ సభ పెట్టుకోవడం ఏంటంటే వాళ్ళ ఉనికి సాటుకోవడానికి మాత్రమే, కానీ ఏబిసిడి వర్గీకరణ అడ్డుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఈరోజు అండి మీరు ఒకటి గమనించండి, 30 ఏండ్ల పోరాటం మందకృష్ణ అన్నది ఏ పార్టీలకైనా పోయిండా? ఏ రాజకీయ పార్టీలకైనా పోయిండా? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ ఏ పదవినైనా తీసుకోలేదు కదా. నల్లకాండవ ఇప్పటి వరకు మారలేదు. ఆయన ఇప్పుడు 3-4 పార్టీలు మార్చిండు వివేక్ గారు. మరి వాళ్ళకున్నది అది. అన్నగారు ఒకటే కుల జెండా పట్టుకుండు, ఆ కుల జెండా నల్ల జెండా నీరసన, ఆ దాన్ని పట్టుకొని భుజాన్ని వేసుకొని ఇన్ని రోజులు పోరాటం చేస్తుండే అన్న. మరి ఎక్కడ అన్న అమ్ముడు పోయిండు? ఏ పార్టీ ఇచ్చింది? ఏ పార్టీ పదవులకు తీసుకున్నాడు? అది తప్పది. ఎందుకంటే మనకు కావాలి. ఎందుకంటే మనకు ఒకటి కావాలంటే 10 మంది దగ్గరికి వెళ్తాం. అధికారం వాళ్ళ చేతులు ఉంది. మాకు పార్టీలు ముఖ్యం కాదు, నాయకులు ముఖ్యం. మా సమస్య వర్గీకరణ కావాలి. ఎవరు వర్గీకరణ చేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోయినాం. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సోనియా గాంధీ దగ్గర పోయి కాలు మొక్కి తెలంగాణ రేలేదా? ఆయన ఏమన్నాడు? బొంతపూర్ణైనా ముద్దు పెట్టుకుంటున్నాడు. మేము కూడా అంతే. కాకపోతే అంటే మాకు ఎవరైతే మాకు కావాలో వాళ్ళ దగ్గరికి తప్పకుండా పోతాం, తప్పకుండా అడుగుతాం. నరేంద్ర మోడీ గారు దానికి అనుకూలంగా మాకు మాట ఇచ్చిండు, ఆ మాట నిలబెట్టుకుంటూ ప్రథమ న్యాయస్థానం కూడా సుప్రీంకోర్టు మనకు తీర్పిచ్చింది, ఏబిసిడి వరకైనా ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పిచ్చింది. దాన్ని గౌరవించి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ నిండు సభలో కూడా చెప్పిండు, మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది వర్గీకరణ ఆర్డినెన్స్ తెచ్చి కూడా ఈ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తున్నాడు. కానీ దాన్ని వెనక్కి నెట్టి నోటిఫికేషన్ ఫస్ట్ ఇచ్చిండు. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నాడో తెలియదు. మరి ఒక ఏంటంటే ఆయన ఫైర్ మ్యాన్ కాబట్టి రేవంత్ రెడ్డి భయపడేటోడు కాదు అనుకుంటున్నాము. కానీ మరి ఎవరికి భయపడి ఆయన వెనకడిగేస్తుండో తెలియదు. వర్గీకరణ చేస్తేనే ఆయనకు భవిష్యత్తు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరోసారి ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాం. వర్గీకరణ వల్ల పేద ప్రజలకు సిచ్చు మేమేం లేపుతున్నాము, పేద ప్రజలకు సమాన ఫలాలు కావాలనే అన్న ఉద్యమము. పేదవాళ్ళు 59 ఉపకులాలు పేదవాళ్ళండి. ఆ పేదవాళ్ళకు సరైన వాటా కావాలి అన్నదే పోరాటం వర్గీకరణ. వాళ్ళు పేదలను పక్కకు నెట్టి నాకు ఒక్కనికే కావాలనేది మాలల పోరాటం, అది వాళ్ళ పోరాటం. మాది అది కాదు. అందరు పేదవాళ్ళు అందరూ కలిసికట్టుగా ఉండి అందరికీ సమాన ఫలాలు కావాలి, సమాన వాటా కావాలనేది మా అభ్యుదయం. స్వార్థపరులు అంటే వాళ్ళు ప్రజలకు తెలుసు, స్వార్థపరులు ఎవరు అనేది వాళ్ళ ఆత్మకు తెలుసు. 4 పార్టీలు మారి ఎక్కడెక్కడ పోయిండ్రు, ఎన్ని కాండవాలు మారిండ్రు, ఏ పార్టీలు ఎన్ని రోజులు ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం, మనం చెప్పడం కాదు. ప్రజలు కూడా గమనిస్తుంటారు. ఈరోజు అన్న నల్ల కాండవ వేసుకొని ఒకే పార్టీ ఏది ఎంఆర్పిఎస్ దండోరా. మరి ఏ పార్టీలకు పోలేదు కదా, పోలేదు కదా. పత్రిక ముఖ్యంగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు వరకు మందకృష్ణ అన్న ఏ పార్టీలకు పోలేదు. మాకు అవసరం ఉంది కాబట్టి ప్రచారం చేస్తే చేయొచ్చు. దానికి మేము పార్టీలో చేరలేదు కదా, కండవలు వేసుకోలేదు కదా మెడల. కాబట్టి మాకు అవసరాన్ని ఇచ్చారు, మేము వాళ్ళకి సాయం చేసినాం, మా అవసరం మేము తీర్చుకున్నాం. అట్లా ఉండాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడానికి వాళ్ళు సహకరించాలి. ఇప్పటికైనా వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళు నిజంగా అంబేద్కర్ వారసులు అయితే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు రావాలి. అంబేద్కర్ ఆశయాలను పక్కకు పెట్టి మేము ఒంటెత్తు పోకడబోతామంటే కాదు. వాళ్ళు అంబేద్కరిస్టులే కాదు వాళ్ళు.